ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంతవరకు 40 దినాలు కూడా సిలువ ధ్యానాలు మనం చేసాం. సిలువ శక్తి అనుభవాలు, 4 అనుభవాలు. అవి యేసుని వెంబడించిన ఎటువంటి శక్తిగా మనకు పనిచేస్తుంది కూడా మనం ధ్యానం చేసాం. అయితే ఈ సమయంలో మనం ప్రభుతో కూడా లేపబడిన వారం అయితే మనం పైనున్న వాటినే మనం వెతుకుతాం. సో ఈ పునరుద్ధాన అనుభవం, యేసయ్య లేచిన తర్వాత మనల్ని కూడా ఆయనతో కూడా లేపి ఆయన కూడా కూర్చుండబెట్టాడు అనే ఆత్మీయ సత్యాన్ని మనం వెరుగుదాము. కాబట్టి యేసయ్యతో కూడా లేపబడిన వారు ఈ పునరుద్ధాన శక్తి యొక్క అనుభవాలు మొదటిగా మరి యేసయ్య లేపబడినప్పుడు మరి కొంతమంది స్త్రీలు చూశారు, తర్వాత శిష్యులు, తర్వాత మరి ఇంకా ఈ అనుభవాలు, ఈ పునరుద్ధాన శక్తి అనుభవించినటువంటి అనుభవాలు, 4 అనుభవాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే ఆయన మరణ పునరుద్ధానం ద్వారా మనకు అనుగ్రహించినటువంటి దీవెనలు మరి చాలా ఉన్నాయి. అవి కొన్ని మాత్రం మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తాను. సో పునరుద్ధాన శక్తి మనం ఈ 20వ అధ్యాయంలో మనం కొన్ని సత్యాలు మనం చూద్దాం. సో మొదటిగా 20వ అధ్యాయం 11వ వచనం నుంచి మొట్టమొదటిగా మగ్దలేని మరియాకి ఆమె దర్శనం మనం చూస్తాం. సో మగ్దలేని మరియా పెందలకడ లేచి యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళి మరి ఎదుగుతూ ఉంది. ఆయన్ని అంటే సుగంధ ద్రవ్యాలతో పుయ్యాలి, మరి యూదులకు ఆచారం అని తెలియదు, కానీ దానికోసం వెళ్ళింది. యేసయ్య లెగుస్తాడు అనేది ఆమెకి నిరీక్షణ లేదు వాస్తవంగా. అయితే ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి, ఇందాక మనం చూసాం మగ్దలేని మరియా ప్రేమ మరియా అని. సో ఆ ప్రేమను బట్టి పెందలకాడే లేచి ఆమె మరి సమాధి దగ్గరికి వెళ్ళింది. సో ఆమెలో నిరుత్సాహంతో కన్నీటితో ఏడుస్తూ ఉంది. అయ్యో, నా ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారో, ఏం చేశారో, ఏమైపోయిందో. అనగానే తెరవబడింది, దేవదూతలు కూర్చున్నారు. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పారు. అయితే యేసు ప్రభు వారే ఆమె మరి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పినప్పుడు తోటమాల అనుకొని, అయ్యా నువ్వు ఆమె తీసుకెళ్తే ఎక్కడ పెట్టావు చెప్పయ్యా అని అడుగుతుంటాయి. అప్పుడు యేసయ్య అంటాడు, మరియా అని పిలిచినప్పుడు ఆమె గుర్తుపడుతుంది. అంతకుముందు గుర్తుపట్టలేకపోయింది, ఆయన తోటమాల అనుకుంది. సో ఎప్పుడైతే యేసయ్యని గుర్తుపట్టిందో, యేసయ్యని చూసిందో, ఆమె జీవితంలో ఏమొచ్చిందండి? ఆనందం. సో నిరుత్సాహం ఆనందానికి నడిపించడమే పునరుద్ధాన శక్తి యొక్క మొదటి అనుభవం. దేవునికి స్తోత్రం. సో గొప్ప ఆనందం, గొప్ప సంతోషం. కాబట్టి ఆమె ఆ సంతోషం వెళ్ళి అనేకులకి చెప్తా ఉంది. పిల్లరా, ఇది మొదటి పునరుద్ధాన శక్తి యొక్క అనుభవం. పునరుద్ధాన శక్తి నిరుత్సాహం, దుఃఖం, వేదన ఉంటే నీ జీవితాల్లో యేసయ్యను తాకినప్పుడు, యేసయ్య జీవితాన్ని ఆయన చూసినప్పుడు నీ జీవితం వెలిగించబడి నువ్వు ఆనందభరితుడైపోతావు. ఎంత ఆనందం ఆమెలో పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది మొదటి అనుభవం. నిరుత్సాహం ఆనందానికి నడిపిస్తుంది. మొదటి పునరుద్ధాన శక్తి యొక్క అనుభవం. రెండోది, దేవుని పిల్లరా, 20వ అధ్యాయం 19 నుంచి 23వ వచనం వరకు శిష్యులు మరి యూదులేక భయపడి వారు తాము కూడి ఉన్నటువంటి ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పెను. సో యేసయ్య 11 ప్రత్యక్షతలు ఆయన లేచిన తర్వాత దాదాపు 11 సార్లు ఆయా సమయాలు ఆయా విధాలుగా ప్రభు ఆయన బయలుపరుచుకున్నాడు. శిష్యులందరూ కూడా భయంతో, యూదుల యొక్క భయంతో వాళ్ళు ఒక గదిలో కూర్చుని వాళ్ళు మరి ఏం చేస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళు భయంతో కూర్చుని ఉన్నారంట. అప్పుడు దేవుడు వారి మధ్యకి అలాగ వెళ్ళిపోయాడు, తలుపు కొట్ల. కానీ ఆయన మహిమా శరీరం కాబట్టి ఆయన లోపలికి వెళ్ళిపోయి తలుపు మూసి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాడు. ఆయన అలా చెప్పి వారికి తన చేతులు ప్రక్కలు చూపగా శిష్యులు ప్రభుని చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊడి పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడును,
ఎవరి పాపాలు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచిండును. సో రెండో అనుభవం, పునరుద్ధాన శక్తి యొక్క రెండో అనుభవం ఏంటంటే, వీళ్ళు భయంతో నిండి ఉన్నారు. ఏం చేస్తారో, ఆయన శిష్యులుగా వీళ్ళు ఏం చేస్తారో అని భయంతో ఉన్నారు. అయితే యేసే వారికి ఆయన ప్రత్యక్షపరచుకొని ఆయన తనతో అదిగో చూడండి, నా వేళ్ళు చేతులు చూడండి అని చెప్పినప్పుడు వాళ్ళు చూసి నిజంగా ప్రభు లేచాడనే ఆనందంతో సంతోషించారు. వాళ్ళకి దేవుడు మీకు సమాధానం అని చెప్పాడు, వాళ్ళు ఆనందించారు. ఈ పునరుద్ధాన శక్తి యొక్క అనుభవం ఏంటంటే, భయం నుంచి విశ్వాసములోనికి నడిపించబడుతుంది. దేవునికి స్తోత్రం. రెండో అనుభవం అంటే పునరుద్ధాన శక్తి యొక్క రెండో అనుభవం ఏంటంటే, నువ్వు ఈ లోకంలో అనేక భయాలు, సాతాను భయం, లోకంలో అనేక రకాల భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. సో దేవుని బిడ్డ యేసయ్య లేచింది ఏంటంటే భయపడకుడి. సో ఆయన పుట్టినప్పుడు కూడా భయపడకుడి అని వర్తమానం అందించబడింది. ఆయన లేచిన తర్వాత కూడా మానవ జీవితంలో మానవ జీవితంలో ఇంకా భయం, ఆందోళన, చింత, వేదన ఇంకా అమ్ములుకుంది. అయితే యేసయ్య లేచి అని చెప్తుంది ఏంటంటే భయపడొద్దు, భయపడకుడి అని అభయవాకులు కనిస్తాడు. అవి తర్వాత మీకు జ్ఞాపకం చేస్తాను. అభయవాకులు ఇస్తాడు, మీకు శుభం కలుగునుగా కానీ అలాంటి కొన్ని అభయవాకులు వాళ్ళకి చెప్తాడు అన్నారు. సో భయం అనేది ఇంకా మానవ జీవితంలో వెంటాడుతూనే ఉంది. పాపంలో ఉంటే మనం ఈ భయం నీ జీవితంలో వెంటాడుతుంది పిల్లరా. అయితే ఎప్పుడైతే యేసయ్య నువ్వు విశ్వాసం ఉంచుతావో, నువ్వు ఆ భయం నిన్ను విశ్వాసం, యేసు ప్రభు ఉన్నప్పుడే ఆయన మరి వాళ్ళు భయపడతారు. తుఫాను వచ్చినప్పుడు ఆయన భయపడినప్పుడు యేసయ్య లేచి తుఫాను గద్దించినప్పుడు ఈయన ఎవరో అని. సో అప్పుడు విశ్వాసం లేని వారు మీరు ఎందుకు సందేహపడతారు, ఎందుకు భయపడుతున్నారు, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారని ప్రభు అక్కడ. సో తన జీవితంలో అనేక సార్లు వాళ్ళు భయ ఆందోళన ఉన్నప్పుడు ఆయన ధైర్యం ఇచ్చి అభయం ఇచ్చి వాళ్ళ విశ్వాస జీవితాన్ని దేవుడు యేసయ్య బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా. ఈనాడు కూడా మన జీవితంలో మనం ఏ భయాలు నేను వెంటాడుతున్నాయి, అనేక భయాలు నీ జీవితంలో, ముఖ్యంగా పాపము నిన్ను పట్టి పీడిస్తూ ఉంటుంది. పాపం నేను పట్టి పీడిస్తూ ఉంటుంది. పాపం వల్ల అనేక రకాల భయాలు నిన్ను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా సాతాను భయాలు వెంటాడుతుంటాయి నీ జీవితంలో, ఆర్థిక భయాలు, అనేక రకాల భయాలు ఏమైపోతుందా అని. కానీ యేసయ్య లేచింది మనం నిరీక్షణ కలిగి ఉండటానికి, మన విశ్వాసం. కాబట్టి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుస్తాయి. సో దేవుని బిడ్డ మరి శిష్యులకి దేవుడు ఇచ్చిన పునరుద్ధాన శక్తి ఏంటంటే వాళ్ళ భయం నుంచి వాళ్ళని విశ్వాసంలోనికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. రైట్. మూడవ అనుభవం మనం 24వ వచనం నుంచి మనం చూస్తే, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయేను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయనను చేతుల్లో మేకులు గుర్తు చూచి నా వేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పెను. సో తోమా యేసుప్రభు ప్రత్యేకంగా ఆయన లేడు, మొత్తం ఎటు వెళ్ళాడు మనకు తెలియదు. తోమాకి వీళ్ళందరూ చెప్తారు మేము ప్రభుని చూసాం, మరి ఆయన మరి మాకు అని చెప్తే అమ్మమ్మ నేను నమ్మను, ఆయన లాగటం పెట్టి నేను ఆయన గాయాలో ఏళ్ళు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మనని అంటాడు. సో అప్పుడు ఆయన మరొకసారి మళ్ళీ 8 దినాల తర్వాత 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి నీకు సమాధానము కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసమైండుమని అనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని ఆయనతో చెప్పెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు ఆయన తోమా. సో తోమలో ఏముంది? అనుమానం.
సో అనుమానమే పెనుభూతం అంటారు కదా. సో నేను నమ్మను, అదే ఆ గాయాలు వేలు పెట్టి నేను చూస్తే కానీ నమ్మనని. సో మళ్ళీ ప్రభు 8వ దినాన మళ్ళీ ప్రత్యక్షపరచుకొని అప్పుడు ఆయన తోమరా అదిగో చూడు అని ఆయన వేలు చూపించినప్పుడు వేలు పెట్టి తిప్పుతాడు, ఆ పక్క ఆ గాయం ఆయన గాయంతో పడిచారు. సో యేసు ప్రభు పునరుద్ధానం లేచిన తర్వాత కూడా ఆ గాయాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రభు యేసయ్య గాయాలు, ఆయన పొందిన గాయాలు మనకి స్వస్థత. సో ఇక్కడ ఈ పునరుద్ధాన శక్తి మనకి ఎటువంటి అనుభవం ఇస్తుందంటే అనుమానం నుంచి మీకు దైవభక్తిలోనికి నడిపిస్తుంది. డౌట్ టు డివోషన్, అనుమానం నుండి దైవభక్తికి నడిపిస్తుంది. అంటే నిజమైన దైవభక్తికి మనం నడిపిస్తుంది. సో నీలో అనేక రకాల అనుమానాలు ఉంటాయి, నమ్మలేని పరిస్థితులు ఉంటాయి తప్పకుండా. కానీ నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావని దేవుడి వాక్యం చెప్తా ఉంది. సో నేను నిజంగా ఆ విశ్వాసం నేను నిజమైన దైవభక్తిలోనికి నన్ను నడిపిస్తుంది. సో అనుమానం దైవభక్తిలోనికి నడిపించేదే పునరుద్ధాన శక్తి అనమాట. అనుమానాల నుంచి దైవభక్తిలోనికి నడిపించేదే పునరుద్ధాన శక్తి. సో నువ్వు యేసు ప్రభుతో కూడా లేపబడి ఉంటే మీరు పైన వాటిని వెతికేటువంటి వారంగా మన జీవితంలో కొలసీ పత్రిక రాశాడు. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి, భూమి మీద వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు మృతి పొందారు, మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉంది. దాచబడి ఉంది. కాబట్టి పైన వాటి మీదే వెతికే వాళ్ళు వాళ్ళ జీవితంలో ఈ లోకంలో, ఎందుకంటే లోకంలో అనేక రకాల అనుమానాలు. సో ఈ తోమానే మన దేశానికి మరి సువార్త వచ్చాడు. మన మలబార్ అనే ప్రాంతంలో, కేరళ దగ్గర మలబార్ అనే ప్రాంతంలో ఆయన 7 సంఘాలు కట్టాడని మనం చరిత్రలో మర్చాం. క్రీస్తు శకం 52లో వచ్చాడు మన దేశానికి. సో డౌట్, సో మన దేశం మరి నిజంగా ఎంతో బ్లెస్సింగ్ అనమాట. దేవుడు మన యేసయ్య శిష్యుడు మన దేశానికి రావటం అది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడి గురు ఆయన ఇక్కడికి వచ్చి ఆయన హతసాక్షిగా ఆయన గుహ కూడా నేను చూసాం. మనం మద్రాసు వెళ్ళి ఉంటే మీరు చూసాం. ఆ గుహలో ఆయన్ని బలంతో పొడిచి చంపారు అని మనం చూస్తున్నాం. దేవుడు సో దేవుని పిల్లల మన జీవితంలో పునరుద్ధాన శక్తి కలిగిన వారు దేనికి అనుమానం ఉండదు. వాళ్ళ అనుమానం నుంచి దైవభక్తిలోని. సో కాబట్టి నిజమైన దైవభక్తి ఉన్న వారు దేని గురించి అనుమానించరు. విశ్వాసంతో అంతకంతకు విశ్వాసంలో వాళ్ళు ఎదుగుతారు, విశ్వాసంలో ఫలిస్తారు, విశ్వాసంలో ఎదుగుతారు. వాళ్ళు మహిమ నుండి అధిక మహిమ కలుగుతారు, కృప వెంబడి కృప పొందుకుంటారు, విశ్వాస జీవితంలో ఎదుగుతారు అన్నమాట. సో ఆ పునరుద్ధాన శక్తి నీకుందా? నువ్వు క్రీస్తు కూడా లేపబడితే నీ జీవితంలో ఈ శక్తిని కలిగి ఉంటావు ఇప్పుడు కూడా. సో పునరుద్ధాన శక్తి దేవుని బిడ్డరా నీ జీవితంలో నిరుత్సాహం ఉండదు. నిరుత్సాహం నుంచి నిన్ను సంతోషం, ఆనందంలోకి నడిపిస్తుంది. రెండో అనుభవం నిన్ను భయాల నుంచి విశ్వాసంలోనికి నడిపిస్తుంది. మూడో అనుభవం ఇక్కడ అనుమానం నుంచి నిన్ను దైవభక్తిలోనికి నడిపిస్తుంది. నాలుగో అనుభవం దేవుని బిడ్డలారా యోహన్ మనకి లూకా సువార్తలో రాస్తాడు. లూకా సువార్తలో యేసు ప్రభు ఆయన లేచిన తర్వాత 2 శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఎమ్మాయిని గ్రామానికి వెళ్తున్నప్పుడు 2 శిష్యులతో మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు ఆయన బాటసారి అనుకుంటారు వాళ్ళు. చూడండి అక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 24వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుతున్నాను. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనాలన్నిటిలో తాను గూర్చిన వచనాల భావాన్ని వారికి తెలిపెను. ఇంతలో తాము వెళుచున్న గ్రామానికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లుగా అగపడగా సరే. కాబట్టి ఇక్కడ వాళ్ళతో ఆయన ఎమ్మాయిన గ్రామం క్లయోపాను తను మరి తన భార్య లేకపోతే తన శిష్యుడు కూడా క్లయోపా ఒక శిష్యుడు వాళ్ళు ఈ సంగతిలో ఏసే లేచాడంటే మా స్త్రీలు వచ్చి మాకు చెప్పారు అని వాళ్ళు సంభాషించి మాట్లాడుతుంటే వారి మధ్య ఆయన వెళ్ళి ఏంటి మీరు మాట్లాడుకుంటున్నారంటే మీకు తెలియదా నీకు అది ఇదండి ఆయనతో మాట్లాడుతున్నారు. ప్రవక్త అంటే లేచాడు. చూడండి ఇక్కడ వచ్చిన వాళ్ళు మీకు ముందు వచ్చిన వాళ్ళు మనం చూస్తే
వారిలో క్లయోప ఆయన మీరు నడుస్తూ ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచేది. వారిలో క్లయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినాల్లో అక్కడ జరిగిన సంగతులను ఒక్కడివే ఎరగవా అని ఆయన అడిగాను. ఆయన అవి ఏంటి అని వారిని అడిగినప్పుడు వారు నజరుడైన యేసును గుర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలో శక్తిగల ప్రవక్త అయి ఉన్నాను. ఆయన మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువేచితరో నీకు తెలీదా? ఎవరితో చెప్తున్నారు ఈ మాట? యేసుతోనే చెప్తున్నారు. నీకు తెలీదా? ఇశ్రాయేలీయులు విమోచించబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుమి. ఇదిగాక ఈ సంగతులు జరిగే నేటికి 3 దినాలైను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహాన్ని కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని వారితో చెప్పి మాకు విస్మయము కలుగజేసేది. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పేది. అప్పుడు వాళ్ళతో ప్రవక్తలను నమ్మనటువంటి మందమతులారా అనే లేఖనాల నుంచి ఆయన గురించిన సత్యాలు ప్రభు బయలుపరుస్తారు. సో ఇక్కడ పునరుద్ధాన శక్తి యొక్క అనుభవం ఏంటి? పునరుద్ధాన శక్తి గురించి అక్కడ వీళ్ళందరూ కూడా అయోమయ స్థితిలో ఉన్నారు. వీళ్ళ స్థితి ఎలా ఉంది? అయోమయం. జరిగిన సంగతులు వాళ్ళు ఎరగలేనటువంటి అయోమయ స్థితిలో ఉన్నారు. అయితే యేసయ్య తను బయలుపరుచుకొని ఆయన లేఖనాలు ఆయన చెప్తున్నప్పుడు వాళ్ళు దేవుడు బయలుపరిచినప్పుడు వాళ్ళ హృదయాలు ఏమని అంట మండినాయి. దేవునికి స్తోత్రం. అంతేకాదు వాళ్ళు అయ్యా మాతో కూడా భోంచేయమని మళ్ళీ వాళ్ళ ఇల్లు వచ్చేసింది. వాళ్ళే మాతో కూడా భోంచేయమని అన్నప్పుడు వాళ్ళతో కూడా భోంచేసినప్పుడు ఆయన రొట్టె విరిచినప్పుడు ఏమైందంట? వాళ్ళ నేత్రాలు తెరబడ్డాయి. దేవునికి స్తోత్రం. అమ్మా ఇక్కడే ఉన్నారా? వింటున్నారా? వాళ్ళ నేత్రాలు తెరబడ్డాయి. సో ఇక్కడ అయోమయ స్థితిలో నుంచి నిశ్చయతలోనికి నడిపించింది. వాళ్ళు నిజంగా అప్పుడు వెంటనే ఆయన విరిచి వాళ్ళ కళ్ళు తెరబడంగానే ఆయన మాయమైపోయాడు. అప్పుడు ఆ మధ్యలో వాళ్ళు జరుగుతున్నప్పుడు ఆ సంభాషణ అంతా కూడా వాళ్ళు వింటున్న మాటలన్నీ గుర్తు చేసుకుని నిజంగా ఆయన ఈ మాటలు చెప్తుంటే మన హృదయాలు ఏమైనాయంట? మండలేదా? దేవునికి స్తోత్రం. మా హృదయాలు మండలేదా అని. సో దేవుని బిడ్డ, పునరుద్ధాన శక్తి ఎలాంటిదంటే నువ్వు అయోమయ స్థితిలో ఉంటే, అయోమయ స్థితిలో, ఎరగలేని స్థితిలో, అజ్ఞానంలో, అవిశ్వాసంలో, మూఢనమ్మకాలు, భక్తిలో ఉంటే ఈ పునరుద్ధాన శక్తి నీకు ఏమిస్తుందంటే ఒక నిశ్చయతని కలుగజేస్తుంది, ఒక నిరీక్షణ కలుగజేస్తుంది. యేసయ్య సజీవుడు అని తాను రుజువు చేసుకునే దేవుడు. ఆయన తాను బయలుపరుచుకునే దేవుడు. కాబట్టి వాళ్ళకి బయలుపరుచుకొని ఆయన ఆ రొట్టె విరిచడం ద్వారా ఆయన వాళ్ళ నేత్రాలు తెరవబడి ఆయన మరి తర్వాత ఆయన అదృశ్యమైపోతాడు అన్నమాట. దేవుని బిడ్డారా, సో ఈ 4 అనుభవాలు గుర్తుపెట్టుకోండి. సో మొదటి అనుభవం మనం నిరుత్సాహంలో నుంచి మనల్ని సంతోషాలకు నడిపిస్తుంది. రెండో అనుభవం భయం నుంచి విశ్వాసంలో నడిపిస్తుంది. పునరుద్ధాన శక్తి మనల్ని అనుమానం నుంచి దైవభక్తులకి నడిపిస్తుంది. 4వ అనుభవం అయోమయ స్థితి నుంచి నిశ్చితలోనికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. సో ఇది పునరుద్ధాన శక్తి యొక్క అనుభవాలు. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఈ పునరుద్ధాన శక్తి గురించి మనం దేవుని ఆరాధించడానికి వచ్చాం. ఈ పునరుద్ధాన శక్తి ఈజ్ ఈస్టర్ సండే. అయితే నీ జీవితంలో దేవుడు ఈ పునరుద్ధాన శక్తి యొక్క అనుభవం ప్రతి ఒక్కరూ, అంటే నీ స్థితిలో నుంచి, నువ్వు ఏ స్థితిలో నుంచి ఆ స్థితిలో నుంచి నువ్వు మార్చబడి, ఎందుకంటే మనం క్రీస్తు కూడా లేపబడిన వారమైతే, మీరు ప్రభుతో కూడా లేపబడిన వారైతే పైనుండే వాటిని వెతికేవారు. పైనుండే వెతికేవారన్నాడు అవి నిత్యం ఉండేవి. పైనుండే ఏంటండి? ఆయన సింహాసనం నిత్యం ఉంటుంది. ఆయన దేవుని వాక్యం నిత్యం ఉండేది. ఆయన సంఘం, క్రీస్తు సంఘం, ఆయన రక్తం చేత కొనబడి కడబడిన సంఘం నిత్యం ఉండేది. ఆయన చిత్తాన్ని జరిగించేవారు నిత్యం నిలుస్తారు. సో నిత్యం ఉండే దాని కొరకే మనం మనసు పెట్టాలి. ఈ భూసముద్రం వాటి మీద మనసు పెట్టొద్దు. ఇవన్నీ కూడా మనకేమిస్తాయి? నిరుత్సాహాన్ని ఇస్తాయి, మనకి భయాలు ఇస్తాయి, లేకపోతే అనుమానాలు వస్తాయి, అయోమయ స్థితిలో ఉంచుతాయి లోకంలో.
నువ్వు లోకస్తుడిగా లోకానుసారంగా జీవిస్తూ ఉంటే నీకేముంటాయి. కానీ నువ్వు నిజంగా పునరుద్ధానం అంటే పైన వాటిని వెతికేవాడవైతే నీ జీవితంలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, దైవభక్తి కలిగి నడుచుకుంటావు, ఒక నిరీక్షణ కలిగి నువ్వు జీవిస్తావు. కాబట్టి మరి ఈ పునరుద్ధాన శక్తి మనకుందా లేదా అనేది మొదటిగా ఆలోచిద్దాం. సరే, ఈ సమయంలో ప్రభు చెప్పమనేటువంటి మాటలు దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం ఆయన మరణ పునరుద్ధానం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన దీవెనలు ఒక 7 ఉన్నాయి. మరి సమయాన్ని బట్టి నేను ఒక 3 చెప్తాను, మిగతా వచ్చే వారం మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నిజంగా మనం ఈ పునరుద్ధాన శక్తి అనుభవం కలిగి ఉంటే నీ ఆధ్యాత్మిక స్థితి, నీ ఆధ్యాత్మిక జీవితం ఎలాగుంటుందో, ఎందుకంటే నిజంగా మీరు ఆయన తిరిగి లేచాడని నువ్వు హృదయంలో విశ్వసిస్తే నిజంగా నీ ఆత్మ జీవితంలో నువ్వు ఈ అనుభవాలు మనం అనుభవిస్తాం ఖచ్చితంగా. సో అవి ఏంటో చూద్దాం దేవుని బిడ్డలారా. సో ఈ దీవెనకరమైనవి, ఈ ఆధ్యాత్మిక జీవితానికి నిత్య జీవంతో శాశ్వతంగా అనుభవించబోతున్న వాటికి సంబంధించినవి. సో ఒకటి ఏంటంటే, ఈ దీవెన మొదటిది, జీవజలాలు నీలో పుట్టుతాయి. జీవపు ఊట నీలో పుడుతుంది. దేవునికి స్తోత్రం. సో విశ్వసించిన వారిలో జీవపు ఊట, ఆయన జీవజలమైనాడు. దేవుని బిడ్డ యేసయ్య జీవజలమై ఉన్నాడు. ఆయన జీవజలాలు మనకిస్తున్నాడు. ఈ పునరుద్ధాన శక్తి వచ్చే దీవెన ఏంటంటే మనం జీవజలాలు. ఈ జీవజలాల గురించి మనం దేవుని వాక్యంలో కొన్ని సత్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువారు ఆయన సమరస్యతో మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్తలో 4వ అధ్యాయం 14 వచ్చినాం. ఎవరన్నా చూస్తే టక్కని చేసి చదవండి, లేకపోతే నేను చెప్తాను. యోహాను సువార్త 4:14లో ఈ నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. ఈ నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పికొనడు. నేను వానికి ఇచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో నీరడి ఓట బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. సో ఇది యేసు ప్రభు సమరస్యతో పరిచయం చేసుకుంటాడు. ఆయన అడిగింది నీళ్ళు ఏమంటాడు, అయ్యా నువ్వు యూదుడు, మాకు బాధ, మీరు మాతో మాట్లాడరు కదా అని సంబంధించి, అమ్మ నిన్ను అడుగుతున్నవాడు ఎవడో నీకు తెలుసుంటే నువ్వు ఆయన అడుగుతావు, ఆయన నీకు జీవజలాలు ఇస్తానంటాడు. అరే నీకు బంగారం లేదు, గౌరవం లేదు, నీకేం లేదు, నువ్వు ఎలా ఇస్తావని అన్నట్టుగా మాట్లాడుతుంది ఆమె. అప్పుడు అంటాడు, ఈ నీళ్ళు తాగుపోతే వాడు మరల దప్పికొంటాడు, నేను ఇచ్చే నీళ్ళు తాగువాడు ఎప్పుడు కూడా అని చెప్పేసరికి ఆమె ప్లేట్ మార్చి ఆరాధన గురించి చెప్తుంది. తర్వాత ఇక మా ఆరాధించేవారు ఇక్కడ కాదు అక్కడ కాదు, ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించండి. మాకు మెస్సయ్య వస్తే మాకు అన్నీ చెప్తాడంటే ఆ మెస్సయ్యను నేనే అనగానే ఆమెలో ఎంత విశ్వాసం. ఫస్ట్ యూదుడు అనుకోండి, తర్వాత ప్రవక్త అనుకోండి. అంటే తన స్థితి చెప్తాడు, అమ్మ నీకు ఇస్తాను కానీ భర్తను పిలుచుకురా అంటే, నాకు భర్తలు ఎవరు లేరయ్యా అంటే, నువ్వు ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు, కానీ నీకు 5 ఉన్నారు అని చెప్పినప్పుడు, అయ్యా నువ్వు నిజంగా ప్రవక్త ఉన్నాను అంటది. మళ్ళీ ప్లేట్ మార్చేసి, సో ఎప్పుడైతే మెస్సయ్యని విశ్వసించిందో ఆమెలో ఏమొచ్చింది? జీవపు ఊట, జీవజలం ఉబికి వచ్చినట్లుగానే ఆమెలో ఆనందం వచ్చేసి ఆ కొండను విడిచిపెట్టేసి ఆ పేటలోకి వెళ్ళి, నేను చేసిన వాడిని నాతో చెప్పినవాడు ఈయన క్రీస్తు కాడా, నమ్మిన వారు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డ, నీవు ఆ జీవజలాలు నువ్వు పొందుకుంటే, నీకు కలిగి ఉంటే, నీలో ఆ విశ్వసించినప్పుడు యేసయ్య మెస్సయ్యని విశ్వసించింది. ఆయన ప్రవక్త అనుకుంది, కానీ తర్వాత ఆయన చెప్పిన మాటలు ఆయన హృదయంలో మండిపోయి ఆమె జీవితంలో విశ్వసించినప్పుడు జీవపు ఓటుగా ఆమెలో ఆనందం వచ్చిందండి. సో జీవజలాలు మన హృదయానికి ఆనందాన్ని కలుగజేస్తుంది. మరొక చోట ఆయన పండగప్పుడు యేసయ్య దప్పికొన్న వారలారా నా యొద్దకు రండి అని ఒక కేక వేస్తాడు. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయంలో 31 నుంచి 7వ అధ్యాయం 37 నుంచి చదువుతున్నాను. ఆ పండుగలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొని నీడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకున్న వాళ్ళను
నాయన విశ్వాసం ఉంచి వాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వసించు వారు పొందబో ఆత్మ గురించి ఆయన ఈ మాట చెప్పాడు. యేసు ఇంకా మహిమ పరచబడలేదు గనక ఆత్మ ఇంకా అనుగ్రహించబడి ఉండలేదు. కాబట్టి ఇక్కడ ప్రభు ఎవడైనా తప్పుకుంటే నా ఎదుకు రండి, విశ్వసించిన వారిలో వాళ్ళు జీవపు ఓట ఉంటుందని దేవుని వాక్యం వచ్చారు. పాత నిబంధనలో మనకి ఇర్మియా గ్రంథంలో రాస్తాడు, నా ప్రజలు 2 నేరాలు చేశారు అని చెప్తూ అక్కడ చూడండి 2వ అధ్యాయం చదవండి. 2:13 నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలాల ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. చాలు. సో జీవజలాల ఓట నన్ను విడిచిపెట్టారు వాళ్ళు. జీవజలాల ఓట నీళ్లు నిలవని తొట్లు వాళ్ళు పిలుచుకున్నారండి. చూడండి, ఇశ్రాయేలీలు వాళ్ళ జీవితంలో జీవజలాల ఓట అయినటువంటి యేసయ్యని అప్పుడే తునీకరించారు. ఈ వచ్చిన తర్వాత కూడా ఆయన్ని అంగీకరించలేకపోయారు. ఆయన తన సౌకీలతకు వచ్చాడు కానీ సౌకీలు ఆయన్ని అంగీకరించలేకపోయారు. ఆ కృపను వాళ్ళు పోగొట్టుకున్నారు. మరి దేవుని బిడ్డ, జీవజలాలు సో ఇవి ఎలాంటి అనుభవం అంటే జీవజలాల గురించి కొన్ని బావులు మీకు జ్ఞాపకం చేస్తాను. సో బావుల నుంచే ఈ జీవజలాలు వస్తాయి. సో మొదటి బావి మనకి యెషయా గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనంలో కొన్ని బావులు మీకు జ్ఞాపకం చేస్తాను. అవి మన ఆత్మీయ జీవితంలో ఎటువంటి అనుభవాలు మనకు చూపిస్తాయో మీకు జ్ఞాపకం చేస్తాను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొనుకుందురు. ఏ బావి ఇది అంటే రక్షణాధారములైన బావుల నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరాలాగుందురు. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. కాబట్టి రక్షణాధారమైన బావులు. సో రక్షణాధారమైన బావుల నుండి నీళ్లు రక్షణ పొందిన వాళ్ళు ఈ జలాలు ఎప్పుడు కూడా వాళ్ళకి దేవుడు ఇస్తూ ఉన్నాడు అన్నమాట. సో ఈ రక్షణాధారమైన బావులే మనకేం చూపిస్తుంది? ఆనందం. ఎప్పుడైతే ఈ రక్షణ నీకు సంతోషం, ఆనందం తీసుకొచ్చింది, సో నిత్యం ఆయనలో ఆనందిస్తావు. సో నీలో ఆ విశ్వాసం ఉంటే నీలో ఎప్పుడు కూడా ఆనందం, చెప్పసక్కమైన ఆనందం, మహిమాయుక్తమైన ఆనందం దేవుడు నీ జీవితంలో ఇస్తున్నాడు. సో ఆ రక్షణార్థమైన రక్షణ పొందితే దేవుని బిడ్డ నీ ఈ జీవజలాలు నీకు ఈ ఆనందాన్ని కలుగజేస్తాయి. సో మరొక బావి చూడండి, నీళ్లు లేని బావులు ఉన్నాయి కొన్ని. మన 2వ పేతురు గ్రంథంలో రాస్తాడు నీళ్లు లేని బావుల గురించి మాట్లాడుతూ పేతురు ఏమంటాడంటే చూడండి 2వ అధ్యాయం 2వ పేతురు గ్రంథం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం, వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు, వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడినది. చాలు. వీరంటే ఎవరు? పైన తప్పుడు బోధకులు బిలాము, మరి వాళ్ళ గురించి చెప్తాడు. తిరుగుబాటు చేసేవాళ్ళు, వాళ్ళందరూ 3 వ్యక్తులు ఇక్కడ మనకు జ్ఞాపకం చేశారు. తిన్నని మార్గాన్ని విడిచిన బెయ్యర్ కుమారుని బిలాము పోయిన మార్గాన్ని త్రోవ విడిచి తప్పిపోయారు. బిలాము దునీత వల్ల కలుగు బహుమానాన్ని ప్రేమించాడు. సో వీళ్ళు నీళ్ళు లేని బావులు అని మాట్లాడారు. బావులు ఉన్నాయి, నీళ్ళు దాంట్లో అంటే అర్థం ఏంటి? వాళ్ళు ప్రవక్తే బిలాము, మంచి దేవుని మాటలు చెప్పేవాడు. కానీ దుర్నీతి వల్ల కలుగు బహుమానాన్ని ఆశించేటువంటి ఆ స్వభావం ఆయనలో ఎప్పుడెంత ఉందో, అంటే నీళ్ళు లేని బావులు. బిలాము ప్రవక్త, దేవుని బిడ్డ, గార్ధమం చేత దేవుడు మాట్లాడిన కానీ బుద్ధి తెచ్చుకోలేకపోతాడు. అయ్యో దేవుడు గద్దిస్తున్నాడు. సో నీళ్ళు లేని బావుల యొక్క జీవితం ఏం చూస్తుందంటే నామకార్థ జీవితాన్ని మనకు తెలియజేస్తుంది. ఏంటని? నామకార్థ జీవితం. నీళ్ళు లేని బావులు. కొంతమంది హృదయాలు వాళ్ళ జీవితాల్లో నీళ్ళు లేని బావులుగా ఉంటున్నారు. వాళ్ళు అక్కడ పేరుకు మాత్రమే క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు అంతే. వాళ్ళు శక్తి లేదు. పైకి భక్తి ఉంటుందేమో కానీ లోపల శక్తి లేనటువంటి వాళ్ళు. వీళ్ళు నామకార్థ జీవితం జీవిస్తున్నారు. 3వ బావి చూడండి,
మూత వేయబడిన బావి. కొంతమంది మూత వేయబడిన బావి మనకి ఆదికాండంలో ఒక మాట చూడండి, 29వ అధ్యాయం. ఆదికాండం 29వ అధ్యాయం, త్వర చూడండి, నా టైం అయిపోతుంది. 23వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం, 15 వచనం చదువుకుందాం. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. సో ఇక్కడ అబ్రహాము, ఇస్సాకు వీళ్ళు బావులు తోగుతూ, నీళ్ళు అక్కడ ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు బావులు తోగుతూ ఉండేవారు అన్నమాట. సో వీళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఇస్సాకు వెళ్ళినప్పుడు అబ్రహాం తవ్వినటువంటి బావుల్ని ఆ ఫిలిప్తీయులు ఏం చేశారంట? పూడ్చివేశారు, మన్నేసి పూడ్చేశారంట. సో వీటిని ఏమంటారంటే మూత వేయబడిన బావులు. అంటే ఏం మనకి జ్ఞాపకం చేస్తాయంటే సంపూర్ణంగా లోబడిన జీవితాలకి జ్ఞాపకం చేస్తున్నాయి. సంపూర్ణంగా లోబడిని జీవితాలకి సాదృశ్యంగా ఉన్నాయి ఈ బావులు. సో నీకు బావి ఉంది, నీళ్ళున్న లోపల, కానీ మూత వేసుకున్నావు, నువ్వు తాగట్లంగో ఎవరిని కూడా తాగనీకొని చేస్తున్నావు. అంటే ఏంటంటే నువ్వు సంపూర్ణంగా లోబడిన జీవితం. నువ్వు లోబడితే నువ్వు ఆసక్తికరంగా ఉంటావు, అనేకులకు ఆసక్తికరంగా ఉంటావు నీ జీవితం. కానీ నీలో బావి, నీళ్ళున్న నీళ్ళని నువ్వు మూత వేసేసుకుంటున్నావు. అది మూత వేయబడిన బావులు నీకు లోబడిన జీవితానికి, సంపూర్ణంగా లోబడిన జీవితానికి సాదృశ్యంగా ఉంది. మరొక బావి చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయంలో 26వ అధ్యాయం 29. ఆదికాండం 29 2వ వచనంలో, ఆదికాండం 29 అతడు చూచినప్పుడు 29:2 అతడు చూచినప్పుడు పొలంలో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచుదురు. సో ఇందాక పూడ్చివేయబడిన బావులు చూసాం, ఇక్కడేమో మూత వేయబడిన బావి అని మనం చూస్తాం. ఇక్కడ పొలము బావి ఉండెను, అక్కడ గొర్రెల మందలు పండుకునేను, కాపలు మందలకు ఆ బావి నీళ్ళతోటి ఆ బావి మీద మూత వేసి ఉండెను అని చూస్తున్నాం. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. మూత వేసి ఉండంటే ఆ గొర్రెలు వచ్చినప్పుడు తీసి ఆ గొర్రెలకి నీళ్ళు పెడతా ఉంటారన్నమాట. పూడ్చబడిన బావులు మంటితో పూర్తి చేసుకున్నారు అది. సో అవి రక్షణ పొంది మనకి వెనక వెళ్ళిపోయిన వాళ్ళ జీవితానికి సాదృశ్యం అనమాట. పూడ్చివేయబడిన బావులు వాళ్ళు రక్షణలోకి వచ్చారు, కానీ వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు, అంటే లోకంలోకి వెళ్ళిపోయారు. సో వాళ్ళు పూడ్చివేయబడిన బావులు అంటారు. ఉదాహరణగా దేమ ఈ లోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు అని మాట. దేమ ఈ లోకాన్ని విడిచి నన్ను వెళ్ళిపోయాడు. సో ఇక్కడ బావి ఇది మూత వేయబడిన బావి. అంటే ఇది నిజంగా, అంటే ఇది సంపూర్ణంగా లోబడిన జీవితాన్ని. యాకోబు పారిపోతాడు కదా, నాహారు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బావి మూత వేసి పిల్లలు చేశారు. సో అక్కడికి వెళ్ళి దాని తర్వాత మరి నాహోర్ని దగ్గరికి వెళ్తాడు, లాభాన్ని కలుసుకుంటాడు. సో అక్కడ నుంచి మరి యాకోబు అక్కడ వెళ్ళి ఆయన కలుసుకున్నప్పుడు యాకోబు రాహేల్ని వివాహం చేసుకోవటం అని కూడా తర్వాత ఆ చరిత్రలో మనం చూస్తాం దేని బిళ్ళను. సరే, ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ బావులు మన ఆత్మీయ జీవితంలో లేదా జీవజలాల ఓటైన యేసయ్యను మనం కలిగి ఉంటే ఎప్పుడు కూడా నువ్వు విశ్వసిస్తే నీ కడుపులోనే జీవనదులు పారుతాయి. కాబట్టి దేవుడు హెచ్చరిస్తాడనమాట, నీ హృదయం జాగ్రత్తగా పెట్టుకో, నీ హృదయం నుంచే జీవనదులు పారుతాయి.
నీ హృదయం చెడిపోతే మొత్తం అంతా నీ జీవితం చెడిపోతుంది, పాడైపోతుంది. అది పూడ్చిపెడుతుంది, మూత వేయబడుతుంది, లేకపోతే అది ఎండిపోయినటువంటి బావులాగా అయిపోతుంది. కానీ రక్షణార్థమైన బావులు అవి ఎప్పుడు కూడా అవి ఉబ్బుకుతూ పొంగి పొర్లుతూ ఉంటాయి, ఉబ్బుకుతూ ఉంటుంది. సో ఊట, యేసయ్య జీవపు ఊట అని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. జీవపు ఊట యేసయ్య. నువ్వు విశ్వసిస్తే నీళ్ళు ఎప్పుడు కూడా ఆ జీవ జలాలు నీళ్ళు పారుతూ ఉంటాయి దేవుని బిడ్డ. సో అది యేసయ్య మరణ పునరుద్ధానం ద్వారా మనకిచ్చిన మొదటి దీవెన. దేవునికి స్తోత్రం. సో ఈ దీవెనను పొందుకున్నావా? ఈ దీవెన విశ్వసించినప్పుడల్లా ఊట నీలో ఉంటుందా? యేసయ్యలో ఆనందిస్తున్నావా? ఆ ఊట ఉందంటే ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లో అయినా సరే నీకు అది సేద తీర్చుద్ది, నెమ్మదిస్తుంది. సో ఆ జీవపూట ఆనందం, యేసయ్య జీవపూట ఆనందం. కాబట్టి అట్టి ఆనందం కలిగి జీవించాలని దేవుడు ఈ మరణ పునరుద్ధానం ద్వారా మనకిచ్చే మొదటి దీవెన జీవజలాలు. మరి కలిగిన వాడు దేవుని స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. రెండోది అంటే యేసు మనందరి ఆధ్యాత్మిక దాహం తీర్చడానికి ఆయన శరీరం ఏమైంది? చీల్చవలసి వచ్చింది. మనకి అందరి ఆత్మీయ దాహం, ఆయన శిలువలో దాహం కొన్నాడని చూసాం మనం కదా. ఎందుకు ఆయన దాహం కొన్నాడంటే మన ఆత్మీయ దాహాన్ని తీర్చడానికి ఆయన చీల్చబడ్డాడు, నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు. శరీరం ఏమైంది? చీల్చబడింది అంటే అర్థం అంటే ఆయన తెర చినిగింది అని అంటారు. శరీరం చినిగింది. ఎందుకు చినిగింది? నువ్వు కృపాసనం దగ్గరికి ధైర్యంగా వెళ్ళటానికి, నీ అవసరం కృప పొందుకుంటానికి నీకు దేవుడు ద్వారం తెరిచాడు. ఎప్పుడైనా సరే వెళ్ళటానికి. సో నువ్వు ఏ పరిస్థితుల్లో అయినా వెళ్ళటానికి దేవుడు నీకు ద్వారం తెరిచాడు. కాబట్టి నీ ఆత్మీయ దాహం తీర్చడానికి యేసయ్య దేహం చీల్చబడింది. కాబట్టి శాశ్వతంగా దాహం తీర్చే, కాబట్టి నీ జీవితంలో దేవుని బిడ్డ ఆయన మన హృదయాల్లో ఆ జీవ నది ఆయన ప్రవహింపచేసేవాడు. కాబట్టి ఒక పాట కూడా మనం పాడతాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. సో అలాంటి వాళ్ళకి దేవుడిచ్చే వాగ్దానం దేని బిడ్డ? ప్రకటన గ్రంథం 22:17 ఇచ్చయించు వానికి జీవజలాలు ఉచితంగా పుచ్చుకొని నిమ్ము అంటాడు అక్కడ. ప్రకటన గ్రంథం 22:17 చదవండి. ప్రకటన గ్రంథం 22. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడు రమ్ము అని చెప్పవలెను. ప్రభు అని చెప్పమని. దప్పిగొనిన వానిని రానిమ్ము. ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితంగా పుచ్చుకొననిమ్ము. దేవుని బిడ్డ ఈరోజు యేసయ్య ప్రకటన గ్రంథంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దప్పికొంటే రా యేసయ్య దగ్గరికి. నీ దప్పిక కోసం యేసయ్య శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆయన నీ హృదయంలో విశ్వసిస్తే నీలో జీవపు ఓటుగా ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఓటుగా ఉండి నీలో ఆనందిస్తుంటావు. ఇప్పుడు కూడా ఆ ఆనందం పొంగి పొరులుతూ ఉంటుంది నీ జీవితంలో. చెప్పసకమైన ఆనందం. ఏ పరిస్థితుల్లో అయినా సరే నువ్వు భయాలతో, చింతలో, కలవరంతో, అనుమానంతో, లేకపోతే ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ పునరుద్ధాన శక్తి నీ జీవితంలో ఆ జీవజలంగా ఉండి నిన్ను ఆనందింపచేస్తుంది. నమ్మిన వారు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకటికే సమయం అయిపోయింది. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. ఇంకా మిగతా ఇంకా రేపు వచ్చే వారం చెప్తాను. ఓకే. మరొకటి రెండోది జీవాహారం. ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మనకి ఇచ్చిన రెండో దీవెన ఏంటంటే జీవాహారం. యోహాను సువార్త 6:50 చూడండి. యోహాను సువార్త
6:51 యోహాను సువార్త 6:51 6:51లో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. పరలోకం నుంచి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవమునకై నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. సో పరలోకం నుంచి వచ్చిన జీవాహారము నేనే. ఈ ఆహారాన్ని భుజించితే, ఎవడైనా సరే ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ కూడా జీవిస్తాడు. ఈ ఆహారం ఎందుకు ఇస్తున్నానంటే జీవించడానికి, ఎల్లప్పుడూ జీవించడానికి ఈ ఆహారాన్ని ఇస్తున్నాను. ఏంటి అయ్యా అంటే ఆ ఆహారం ఏంటంటే ఇక్కడ అంటున్నాడు, నా శరీరమే. నేనిచ్చు ఆహారం లోకానికి జీవం కొరకైనా నా శరీరమే. ఇప్పుడు మన ముందు ఉంచబడినటువంటి ఆ శరీరం నా శరీరమే, ఇది జీవాహారం అని ప్రభు జ్ఞాపకం చేశారు. సో ఇక్కడ యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పెట్టిన సందర్భంలో ఆయన యొక్క ఈ సూచక్రియ గురించి వివరిస్తూ ఆయన ఈ మాటలు చెప్తూ వాళ్ళు మన్నానే మేము భోజించాం అని. సో పర్లో గురించి మన్నా మేము తిన్నాం, మేము గొప్పవాళ్ళం అనుకుంటున్నారు వాళ్ళు. సో అది తెప్పించి నా తండ్రి మీకు ఇచ్చాడు. అయితే ఇప్పుడు నన్ను భుజించేవాడు నిరంతరం జీవిస్తాడు, ఎల్లప్పుడూ జీవిస్తాడు అనే ఒక సత్యాన్ని జ్ఞాపకం చేశాడు. దేని బిడ్డ, సో పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం నేనే. కాబట్టి శరీరానికి, ఈ శరీరం నీ ఆత్మీయ జీవితానికి నిత్యము జీవించడానికి ఆహారంగా దేవుడు మనకిచ్చాడు. ఇది దేనికి సాదృశ్యంగా 4 విషయాలు మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. 4 అంటే వివరించడానికి టైం లేదు కనుక జాగ్రత్తగా మీరు దాన్ని ఆలోచించాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితానికి జీవాన్ని ఇవ్వగలిగినటువంటి ఈ ఆహారము పవిత్రమైంది, పరిశుద్ధమైంది. ఈ శరీరం ఇది పవిత్రమైంది, పవిత్రమైంది. ఇది అలాటప్పగా ఆచారంగా లేకపోతే తీసుకునేది కాదు. ఈ ఆహారం, ఈ యొక్క శరీరం ఇది పవిత్రమైంది, పరిశుద్ధమైంది. ఇది సో ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ ఆహారం లేకపోతే ఈ రొట్టె లేకపోతే ఇది దేనికి సాదృశ్యం ఉందంటే మొదటిగా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఏమన్నాడండి 6:35 యోహాను సువార్త 6:35 ఏమన్నాడంటే యేసు వారితో జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ తప్పికొనడు. సో ఆయన దగ్గరకు వచ్చేవాడు ఎప్పుడు కూడా ఆకలి కొనడు అనగా ఇది ఆత్మకి ఆహారం. దేవుడు వాక్యం అనేది మనకి ఆత్మకి ఆహారం. అది సో నీ ఆత్మ రక్షించబడితే అది ఎదుగుతుండాలంటే మన శరీరానికి ఆహారం ఎలా తీసుకుంటామో నీ ఆత్మకి ఆహారం దేవునికి వాక్యమే. అందుకనే మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవిస్తాడు అని దేవుని వాక్యం చెప్తాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, కాబట్టి ఈ జీవాహారం అనేది, ఈ రొట్టె అనేది, ఈ శరీరం అనేది మనకి దేవునికి వాక్యానికి సాదృశ్యంగా మనకి జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి నువ్వు నిత్యము జీవించాలంటే, ఆత్మలో నువ్వు జీవించాలంటే ఈ ఆహారాన్ని, ఈ వాక్యాన్ని నిత్యము ధ్యానం చేయాలి. నిత్యము ఈ వాక్యం. కాబట్టి నీ హృదయంలో ఈ వాక్యాన్ని నిత్యము ధ్యానం చేస్తూ భద్రం చేసుకోవాలి. అర్థమైనా? తర్వాత రెండోది, ఇది దేవుని చిత్తానికి సాదృశ్యంగా ఉంది. ఈ ఆహారం అయితే ఈ శరీరం ఈ ఆహారం నా శరీరం అంటాడు. ఇది దేవుని చిత్తం. యేసు ప్రభువారు చూడండి యోహాను సువార్తలో మాట చెప్తాడు 4:34 నా తండ్రి చిత్తం చేయటమే నాకు నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటే నాకు ఆహారం అంటాడు. అవునా కదా? యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము చేయటే ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. సో మనకి ఆయన ఇచ్చే జీవాహారం ఏంటంటే ఆయన చిత్తం చేయటమే. సో వాక్యం ఏం చెప్తుందో అది ధ్యానం నువ్వు చేస్తుంటే అది ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటమే నువ్వు ఆయన అది జీవాహారం నీకు ఇచ్చాడు. సో నిత్యము నువ్వు జీవిస్తుండాలంటే ఆయన వాక్యాన్ని గాయకొని నువ్వు జీవిస్తుంటే నువ్వు నిత్యమైనలో జీవిస్తూ ఉంటావు. అది రెండోది సాదృశ్యం. మూడోది ఏమంటానంటే అది దేవుని మర్మాలు.
సో దేవుని యొక్క ప్రత్యక్షతలు, ఆత్మీయ మర్మాలు దేవుని వాక్యంలో చాలా లోతుగా ఉన్నాయి, చాలా విషయాలు. మనకి ఒక మాట మీరు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీ పత్రిక త్వర చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూస్తే, ఇందుని గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నాయి, కానీ మీరు వినటానికి మందుమత్తులైనందున వాటిని విశదపరచుట కష్టం. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తిలో మొదటి మూలపాఠాలు ఒకటి మీకు మరలా బోధించవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడు శిశువే గనక నీతి వాక్య విషయాల్లో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. కాబట్టి బలమైన ఆహారం ఎవరికి తగ్గుతుందంటే, ఆత్మలో అంటే బాగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న వాళ్ళు, దేవుని వాక్యంలో లోతైన సత్యాలు, మర్మాలు దేవుడు ప్రత్యక్షలు చాలా ఇచ్చాడు. సో మీకు ఎంత చెప్పినా మీరు తినలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. సో దేవుని ఆత్మీయ సత్యాలు ఎన్నో గొప్పగా ఉన్నాయి దేవుని బిడ్డ. ఈ అర్థం చేసుకోలే. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యం నడిపించే ఆత్మదేవుడు ఆ ప్రత్యక్షతలు నీకు ఇస్తాడు. సో పౌలుకి శిష్యుల కంటే ఎక్కువ ప్రత్యక్షత ఆయనకి ఇస్తాడు. మరణాన్ని గురించిన ప్రత్యక్షత ఇస్తాడు. మరణాన్ని గురించిన మర్మం, నేను ఒక మర్మం తెలుపుతున్నాను. ఏమంటాడంటే, రెప్పపాటు మార్పు చెంది మహిమ శరీరం ధరించుకుంటాం. మరణాన్ని గురించి ఒక మర్మం చెప్తాడు. మరి వివాహం గురించి ఒక మర్మం చెప్తాడు, మనము ఏకదేహమై ఉంటాము అని. మరి సువార్త గురించిన మర్మం చెప్తాడు. సువార్త గురించిన మర్మము, అన్యులు యూదులు ఏక శరీరంగా ఆయన ఆ మధ్యగుణం పడగొట్టి ఉభయం లేఖం చేస్తాడు. సో ఆ మర్మం చెప్తాడు. ఇలా చాలా మర్మాలు, ప్రత్యక్షతలు పౌలుకి ఇస్తాడు. పరదేశికి ఎక్కినట్టు అనుభవం ఆ ప్రత్యక్షత ఇస్తాడు అన్నమాట. సో ఇలాగా దేవుని బిడ్డరా, మనం ఆత్మలో ఎదుగుతున్నప్పుడే ఈ ఆత్మీయ మర్మాలు మనం గ్రహించగలం, లేకపోతే అర్థం కావు. ఎందుకంటే ఆత్మ కలిగిన వారు ఆత్మీయ విషయాలు అర్థమవుతాయి. వాళ్ళ శరీర సంబంధాలకి శరీరానుసారంగా నడుచుకున్న వాళ్ళకి అర్థం కావు. ఏంటి ఏసు రక్తం అంట, కడుగుద్దా అంట, ఏం కడుగుతుంది అనేది వాళ్ళు ఒక ఎగతాళిగా మాట్లాడతారు. కానీ ఆత్మ కలిగిన వారు, దేవుని ఆత్మ కలిగిన వారు, వాళ్ళు ఆత్మీయ విషయాలు ఇంకా లోతుగా వాళ్ళకి అర్థం అవటానికి పరిశుద్ధాత్మ దేవుడే వారికి సర్వసత్యం నడిపించే ఆత్మదేవుడు వాళ్ళని సర్వసత్యం నడిపిస్తున్నప్పుడే మనకు అర్థమవుతాయి. కాబట్టి జ్ఞానేంద్రియాలు వాళ్ళకు ఉంటాయి, జ్ఞానంలో ఎదుగుతారు. వాక్యంలో ఎదుగుతుంటే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానేంద్రియాలు ఉంటారు కాబట్టి వయసు వచ్చిన వాళ్ళు ఇంకా పాలు తాగేవాళ్ళు కొంతమంది, ఇంకా వాక్యంలో ఇంకా పాలు తాగవలసిన వారుగా ఉంటున్నారు చాలామంది. ఇప్పటికే మీరు బోధకులు ఉండవలసిన వాళ్ళు, మీరు ఇంకా పాలు త్రాగుతూనే ఉన్నారు. ఇంకా రక్షణ గురించిన విషయాలు మీకు ఇంకా పూర్తిగా అర్థం కాలే. సో కనుక దేవుని బిడ్డరా, ఇది దేవుని యొక్క మర్మాలు. సో జీవాహారం, ఈ జీవాహారం దేవుని మర్మాలకు కూడా సాదృశ్యంగా ఉంది. మొదటి ఏంటి? వాక్యానికి సాదృశ్యంగా ఉంది. రెండోది దేవుని చిత్తానికి సాదృశ్యంగా ఉంది. మూడోది దేవుని యొక్క మర్మాలకి సాదృశ్యంగా ఉంది. నాలుగోది, ఇది ఇంకా చాలా కష్టం లోతుగా అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ ఏమంటాడంటే చూడండి, క్రీస్తు ఆయన ఈ జీవాహారము, క్రీస్తు శరీరము. యోహన్ సువార్త 6వ అధ్యాయంలో చూడండి 47వ వచనం మనం చదివితే మనకి అక్కడ ఒకే విషయం చెప్తాడు. శాశ్వత జీవం, ఈ శరీరాన్ని జీవాహారంగా ఇచ్చిన ఈ యేసయ్య, ఈ రొట్టె, ఆయన క్రీస్తు శరీరం, ఇది ఏకత్వాన్ని తెలియజేస్తుందంట. ఏకత్వాన్ని చేసి ఒకే రొట్టెలో పాల్పొంది మనందరం కూడా యేసులో ఏమయ్యాం? ఒకటై ఉన్నాం. దేవునికి స్తోత్రం. సో ఈ శరీరాన్ని, ఈ ఆహారాన్ని భుజించేవాళ్ళు అందరూ కూడా యేసుక్రీస్తులో వన్నెస్, ఒకటే ఉంటారు అంతే. వాళ్ళు స్త్రీ అని లేదు, పురుషులు లేదు, మనందరం కూడా యేసుక్రీస్తులో ఒకటిగా ఉంటాం అంతే. పెద్ద చిన్న అంటే గురువు అంటే హెచ్చు తగులే ఉండవు. ఎప్పుడు కూడా అందరం కూడా ఒకరికొకరు లోబడి ఉంటాం. ఆత్మ కలిగిన వారు లోబడి ఉంటారు, తగ్గించుకుని ఉంటారు, ఒకరికొకరిని ఒకరిని యోగ్యను ఎంచుకుంటారు, ఆ సహోదరు ప్రేమ కలిగి ఉంటారు. సో ఇది మనకి ఏం చూపిస్తుందంటే ఏకత్వాన్ని చూపిస్తుంది. ఈ జీవాహారం ఏకత్వాన్ని చూపిస్తుంది. నేను విశ్వాసంలో స్థాయిలు చెప్పాను.
విశ్వాసంలో మొదటి స్థాయి యేసు శరీరధారికి వచ్చాడని నమ్మటం. రెండోది యేసయ్య మన పాపలకు చనిపోయి తిరిగి లేచాడని నమ్మటం, రెండో స్థాయి. మూడో స్థాయి ఆయన తిరిగి వస్తాడనే నమ్మటం, మూడో స్థాయి. నాలుగో స్థాయి ఆయనలో ఏకమై ఉంటాం. ఆయనలో యేసయ్య చేసే ప్రార్థన అదే, తండ్రి మనం ఏకమై ఉండలాగా వారు మనలో ఏకమై ఉండాలని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని చెప్తాడు. యోహాను సువార్త 17 ప్రీస్ట్లీ ప్రేయర్లో ఆయన యాజక ప్రార్థనలు చెప్తాడు. సో ఈ ఏకత్వం అనేది, సో ఇది ఇంకా అర్థం చేసుకోవడం చాలా కష్టమే. ఈ మర్మాలే మనకు అర్థం కాకపోతే ఆయనలో ఏకమైపోవటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా నీ శ్వాసను స్థాయి పెంచుతూ ఉంటే యేసు ప్రభులో వాక్యంలో ఎంత ఎదుగుతూ ఉంటావో, జ్ఞానం వస్తుంది, జ్ఞానంలో ఎదుగుతూ ఉంటావో నీ జీవితంలో మర్మాల దేవుడు బయలుపరుస్తాడు. అంటే బయలుపరుస్తాడు, నువ్వు ఏకత్వంలో, నువ్వు ఏకంగా యేసయ్య బిడ్డలు అందరూ కూడా ఏకత్వం కలిగి ఉంటాం. వారే పిల్లరా ఎత్తబడే గుంపులో ఉంటారని దేవుని వాక్యంలో మనకి జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి నీ హృదయం దేవుని వాక్యంతో ఎప్పుడు భద్రం చేసుకో. సో జీవజాలాలు హృదయాన్ని ఏం చేసుకోవాలి? హృదయం నుంచి జీవనదులు పారుతాయి కాబట్టి నీ హృదయాన్ని భద్రం చేసుకో. నీ హృదయం దేవుని ఆలయంగా చేసుకో. సో హృదయమైంది మీరు, ఎందుకంటే విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహాలతో దేవుని కనపరచారు. కాబట్టి నీ హృదయాన్ని భద్రం చేసుకో. మనకి సామెతలు 4:23 జీవ నదులు పారుతాయి కాబట్టి నీ హృదయాన్ని భద్రం చేసుకోమంటాడు. ఈ జీవాహారంలో నీ హృదయము దేవుని వాక్యంతో, నీ హృదయములో నుంచి జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చేసుకో. కాబట్టి దేవుని బిడ్డ, యేసులో ఉన్న విశ్వాసం, మనం పునరుద్ధాన శక్తి కలిగిన మనం. సో నీ హృదయం జీవజలాలు వస్తాయి కాబట్టి ఆ హృదయాన్ని జాగ్రత్త కాపాడు. హృదయం నుంచి చెడుతనం అన్నీ కూడా, నువ్వు చెడుతనంతో నింపుకుంటే నీ హృదయం నుంచి చెడు వస్తుంటాయి అంతే. కాబట్టి జీవనది, ఆ నదులు నీలో పారాలంటే, ఆ రక్షణ ఆనందం పారాలంటే నీ హృదయం ఇటువంటి చెడు ఆలోచనలు, చెడు తలంపులు, హృదయం నుంచి దురాలోచనలు, దుష్టత్వం, కామకత్వం ఇవన్నీ వస్తే మనిషిని అపవిత్రపరుస్తుంటాయి. సో ఇప్పుడు కూడా హృదయాన్ని యేసే రక్తంలో కడుక్కొని శుద్ధిగా చేసుకొని పవిత్రం కలిగి ఉంటేనే నీ హృదయం అప్పుడు జీవనదులు నీలో పారుతూ ఉంటాయి. ఈ జీవాహారం నీకు ఇంకా ఆత్మలో దేవుడు బలపడుతూ ఆత్మీయ జీవితంలో నీ వాక్యం ద్వారా నువ్వు ఆయన స్వరూపంలో మార్చబడుతూ నువ్వు ఇంకా ఆయనలో ఎదుగుతూ ఉంటావు. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయను గాక. సో ఆయన మరణ పునరుద్ధానం ద్వారా దేవుడు అనుగ్రహించిన దేవునిలో రెండే చూసాం మనం. ఒకటేంటి? జీవజలాలు. రెండోది జీవాహారం. అదే ఆయన రొట్టె, ఆయన మన కొరకు విరవబడిన శరీరం. ఆయన శరీరమే ఈ జీవాహారం. సో నా శరీరం తిని రక్తం త్రాగవాడే నిత్య జీవం గలవాడు, అంచెద్దిన నేను అతన్ని లేపుతానని వాగ్దానం దేవుడు చేశాను. సో దేవుని బిడ్డ పరీక్ష చేసుకొని, నువ్వు చాలామంది రక్షించబడి కూడా వాళ్ళు ఈ బలని కాళ్ళని ఈ రక్తాన్ని కాలుతో తోసేసి వెళ్ళిపోతున్నారు. చాలామంది పరీక్షించుకొని సరి చేసుకుని పవిత్రపరచుకొని నీ హృదయాన్ని పవిత్రపరచుకొని ఇప్పుడు కూడా దేవుని వాక్యంతో నింపుకుంటుంటే, లోబడుతుంటే, వాక్యంలో ఉంటుంటే నీ జీవితంలో దేవుని బిడ్డ నువ్వు ఆ పునరుద్ధానం ద్వారా దేవుడి చే దీవులు నిత్యము కూడా నీ హృదయంలో అవి జీవజలాలుగా ఉంటుంది. జీవాహారంగా ఎల్లప్పుడూ జీవించడానికి, నీ ఆత్మ జీవితంలో ఎల్లప్పుడూ జీవించడానికి అవి నీకు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, అది ప్రభు చిత్తమైతే వచ్చే వారం మీకు జ్ఞాపకం చేస్తాను. తను చిన్న ప్రార్థన చేసుకుందాం.